గురుగారు, సృష్టి ఆరంభానికి బ్రహ్మదేవుడు ఎంచుకున్న శుభ సమయమే ఈ ఉగాది పర్వదినం అని చెబుతారు. మరి అటువంటి ఈ పర్వదినమైన ఉగాది పండుగని అందరూ కూడా ఎలా జరుపుకోవాలంటారు? ఎటువంటి నియమాలు పాటించాలి? ముఖ్యంగా ఉగా అంటే నక్షత్రం, ఆది అంటే ప్రారంభం. అంటే నక్షత్ర గమనానికి ప్రారంభం, చంద్రుడు నక్షత్ర గమనాన్ని ప్రారంభించినటువంటి రోజును ఉగాది అని పిలుస్తారు. ఉగాది అంటే బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభించినటువంటి పర్వదినం కూడా. అందుకే మనకు పంచాంగంలో మొదటి పేజీ ఎవరు చూడరు, కానీ ఆ మొదటి పేజీలో ఉన్నటువంటి విషయం నేను చెబుతున్నాను. ఇప్పుడు మనకు సృష్టి ప్రారంభమై ఎన్ని సంవత్సరాలు అయింది అంటే ఇక్కడ పంచాంగంలో ఉంటుంది 158,58,127వ సంవత్సరము ఈ పరాభవ నామ సంవత్సరం. అంటే ఎంత పర్ఫెక్ట్ లెక్క ఉంది చూడండి. అంటే మన కాల గమనానికి, కాల గమనంలో ఉన్నటువంటి వీటికి పరిపూర్ణమైనటువంటి లెక్క ఒక భారతీయ ధర్మంలో మాత్రమే ఉంది. అందుకే భారతీయ ధర్మంలో పండుగలు అనేటువంటివి డేట్ల ప్రకారం వచ్చేటువంటిది కాదు. తిథులు, వారాలు, నక్షత్రాలు, యోగము, కరణము, ఈ 5 కలిస్తే పంచాంగము. అక్కడ ఖగోళంలో జరిగేటువంటి మార్పులు, ఆ మార్పులన్నింటినీ కూడా మనకు ఈ పంచాంగం అనేటువంటిది కూడా తెలియజెప్పుతుంది. ముఖ్యంగా ఈ రోజున చక్కగా 6 రుచులతో మేళవించిన ఉగాది పచ్చడి, శతాయుర్వజ్రదేహాయ నింబ కుసుమ భక్షణం సర్వారిష్ట వినాశాయ చ, సర్వ అరిష్టములను పోగొట్టుకోవడానికి ఉగాది పచ్చడి, వేపపూతతో చేసిన బెల్లము, చింతపండు అన్నీ కలిపి చేసిన ఉగాది పచ్చడి భగవంతుడికి నివేదన చేసి, అలాగే షడ్రుచులు లాగానే షడ్ వికారాలు లేకుండా మనమందరం బాగుండాలి. ఈ పరాభవ నామ సంవత్సరంలో అందరూ కూడా ఉగాది రోజున వారి ఇంటి మీద హనుమత్ ధ్వజాన్ని ఎగరవేయండి. మీకు పరాభవం జరగదు. ఎందుకంటే కపిధ్వజం ఎక్కడ ఉంటుందో, హనుమధ్వజం ఎక్కడ ఉంటుందో అక్కడ ఓటమి ఉండదు. మీకు ఓటమి ఉండకూడదు అంటే ఉగాది రోజున ఖచ్చితంగా అబ్దాదౌ ధ్వజారోహణం అని చెప్పింది శాస్త్రం. ఖచ్చితంగా ఉగాది రోజున ఆ ఇంటి మీద ధ్వజాన్ని ఎగరవేయాలి. ఆ ధ్వజము హనుమంతుడిది కావాలి. తప్పకుండా మీకు బాగుంటుంది. కాబట్టి అభ్యంగన స్నానం చేయటము, దేవతా పూజ చేయటము, పంచాంగానికి పూజ చేయటము, పంచాంగ పఠనం వినటము, దీనితో శ్రేయస్సు, శుభము, మంగళము అన్నీ కూడా కలుగుతాయి. అమంగళములను తొలగించి మంగళములను కలిగింపచేసే పండుగ ఉగాది.